నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం, కొంతమంది అజ్ఞానానికి చొప్పిచ్చు కొట్టేలాగా ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రమే ఈ వీడియో. ఏంటా సబ్జెక్ట్ అంటే, ఏంటా ప్రశ్నలు అంటే ఒక్కసారి ఈ వీడియో క్లిప్ మీరు చూడండి. బుడమేరు అనేది పెరుగుతా, బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడనే పంపించే కార్యక్రమం చేశారు. వలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. చూశారు కదా, దీన్నే మూర్తి భవించినటువంటి అజ్ఞానం అని చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత అజ్ఞానంతో మాట్లాడవచ్చు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతూ ముక్కు మీద వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంత డొల్లతనంగా, అంత దారుణంగా ఆయన మాట్లాడారు. సో దీని మీదే నిజానిజాలేంటి, వాస్తవాలేంటి, ఎందుకింత బురద జల్లుతున్నారనేది క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని ఈ వీడియోలో చేయబోతున్నాను. గ్రాఫికల్ ప్రజెంటేషన్తో సహా. ఏదో నోటి మాటగా చెప్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు. అందుకనే గ్రాఫులు తీసుకొచ్చి, మ్యాపులు తీసుకొచ్చి వాటిలో క్లియర్గా పాయింట్లు పెట్టి మరీ చూపించేటువంటి ప్రయత్నం అయితే, అందరికీ అర్థమయ్యేలా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ చాలామంది చెప్పినా సరే మరొక్కసారి నా వంతుగా నేను కూడా అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి. రేపు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఏమైనా ఇలాంటి మాటలు మాట్లాడినా సరే ఒక ఆధారంగా ఉంటుంది, సమాధానంగా ఈ వీడియో ఉంటుంది. కాబట్టి సేవ్ చేసుకుని కూడా పెట్టుకోండి. ఇక నేను అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న యథావిధిగా ప్రతి వీడియోలో అడిగినట్టుగానే ఈ వీడియోలో కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు నివాసాన్ని కాపాడటం కోసం విజయవాడని ముంచేశారు అని జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు విషయం చల్లుతున్నారు? ఇదే నా ప్రశ్న. దీనికి సమాధానం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఆప్షన్స్ రూపంలో. ఆప్షన్ ఏ, అందులో నిజం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు. ఆప్షన్ బి, ప్రజల్లో చంద్రబాబుపై విద్వేషం పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 2 ఆప్షన్స్లో ఏది సరైన సమాధానం అనుకుంటున్నారో మీరు నా కమెంట్ రూపంలో రాసి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇవి కాకుండా వేరే ఆన్సర్స్ ఉన్నా సరే మీరు నాకు నిరభ్యంతరంగా తెలియజేయచ్చు. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఫస్ట్ ఒక 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే, 3 అంశాలు తెలుసుకుంటే ఈ సబ్జెక్ట్ మొత్తం పూర్తిగా అర్థమైపోతుంది అనమాట. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, నంబర్ 1, అసలు బుడమేరు అంటే ఏంటి? నంబర్ 2, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంది? నంబర్ 3, జగన్మోహన్ రెడ్డి ఏదో గేట్లు ఎత్తారు అంటున్నారు కదా, అసలు ఆ గేట్లు ఉన్నాయా, ఉంటే ఎక్కడ ఉన్నాయి? ఈ 3 ప్రశ్నలకు గనక సమాధానం తెలిసినట్లయితే ఈ స్టోరీ మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ మనం బుడమేరు దగ్గర నుంచి వద్దాం. బుడమేరు అంటే ఏంటి అనేది క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎక్కడో తెలంగాణలో కొండ కోణంలో పుట్టి దాదాపు 150 కిలోమీటర్ల పైచులకు ప్రవహించి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు దగ్గర ఉన్నటువంటి కొల్లేరు సరస్సులో కలిసే ఒక వాగన్నమాట. ఎస్, తెలంగాణ నుంచి ఆంధ్రకు వస్తుంది. ఆంధ్రలో మనం మైలవరం దగ్గర నుంచి విజయవాడ మీదుగా అలా ఏలూరు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కొల్లేరు సరస్సులో కలుస్తుంది. కొల్లేటికి మెయిన్ వనరు, మంచినీటి వనరు ఏదైనా ఉందంటే ఈ బుడమేరు. దీని ద్వారా వచ్చేటటువంటి నీటి ద్వారానే కొల్లేరు సరస్సు కళకళలాడుతూ ఉంటుంది. ఒకవేళ ఇదే లేకపోతే, ఇదే కట్ అయిపోయింది అనుకోండి, ఏదన్నా కారణం చేత కొల్లేరు కూడా పూర్తిగా ఎండిపోతుంది. అసలు కొల్లేరు అనేటువంటి మాటే మనం వినమన్నమాట. సో మరి అలాంటి ముఖ్యమైనటువంటి ఈ వాగ ఏదైతే ఉందో అది విజయవాడ దగ్గరకు వచ్చేసరికి ఒక 11 కిలోమీటర్లతో కోర్ ఏరియాలో ప్రవహిస్తుంటుంది, విజయవాడలో నడిగడ్డలో. అయితే అక్కడ వాగ అనుకోవటానికి లేదు, ఇంకోటి అనుకోవటానికి లేదు. ఒక జస్ట్ పిల్ల కాలువ సైజుకు కుచించుకుపోయిందనమాట. కుచించుకుపోయింది అనటం కన్నా ఆక్రమణలు ఎక్కువైపోయి దాన్ని కుదించేశారని చెప్పుకోవచ్చు. జస్ట్ అక్కడ ఒక పిల్ల కాలువలాగా మురికి కాలువ స్థాయికి దిగజారు చేశారు ఈ బుడమేరును. సో తెలంగాణలో మొదలై కొల్లేరులో కలుస్తుంది, మధ్యలో విజయవాడ గుండా ప్రవహిస్తుంటుంది. దీనికి వరదలు విపరీతంగా వస్తుంటాయి కాబట్టి విజయవాడ దుఃఖదాయిని అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఫ్లడ్ ఎక్కువైనప్పుడల్లా విజయవాడ మునిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఆక్రమించేశారు కదా, అది ప్రవహించడానికి మార్గం ఎక్కడుంది? అదనమాట. ఇక రెండోది మెయిన్ కీలకమైన ప్రశ్న, మరి చంద్రబాబు ఇల్లు ఎక్కడుంది? చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ బుడమేరు పక్కన ఎక్కడున్నామో, సో ఆయన ఇంటిని కాపాడటం కోసం మిగతా విజయవాడ మొత్తం ముంచేశారేమో అని చెప్పేసి చాలామంది అజ్ఞానంతో అనుకుంటున్నారు. అసలు వాస్తవం ఏంటంటే
చంద్రబాబు నాయుడు నివాసం ఉంది గుంటూరు జిల్లాలో, అంటే కృష్ణ పక్కన కరకట్ట మీద గుంటూరు కిందకు వస్తుందన్నమాట. మరి బుడమేరు ఎక్కడుంది? విజయవాడ నడిగడ్డ మీద. ఎక్కడన్నా సంబంధం ఉందా? చంద్రబాబు నివాసం, దాని పక్కన కృష్ణానది, ఆ తర్వాత విజయవాడ మధ్యలో ఎక్కడో బుడమేరు. దానికి దీనికి మధ్య ఒక 11 నుంచి 20 కిలోమీటర్ల వరకు గ్యాప్ ఉంటుంది. మరి అలాంటప్పుడు బుడమేరు పొంగితే 11 కిలోమీటర్లు దాటి కృష్ణను కూడా దాటుకొని ఆ నీళ్ళంతా వచ్చేసి చంద్రబాబు నివాసాన్ని ముంచేస్తాయా? లాజిక్ ఏమన్నా ఉందా? లేదు కదా. పైగా కృష్ణతో పోల్చుకుంటే బుడమేరంతా, ఆఫ్టర్ ఆల్ కృష్ణతో వచ్చే వరదలతో పోల్చుకుంటే బుడమేరుకు వచ్చే వరదంతా ఆఫ్టర్ ఆల్. మొన్న కృష్ణానదిలో 11 లక్షల చిల్లర క్యూసిక్లు నీళ్ళు వస్తే బుడమేరుకు వచ్చింది 45,000 క్యూసిక్లే. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మరి ఈ లెక్కన కృష్ణ వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం కదా. ఎస్, లాజిక్ లేదు. ఇక గేట్లు అంటున్నారు. ఎక్కడిది గేట్లు అంటే బుడమేరు మీద ఒక హెడ్ రెగ్యులేటరీ కట్టారు 2005లో. 11 గేట్లు పెట్టేసి. హెడ్ రెగ్యులేటరీ అంటే ఏదో మామూలు నార్మల్ ప్రాజెక్ట్ కాదు. ఆ గేట్లు దించగానే వెంటనే నీళ్లు మొత్తం ఆగిపోతాయి, రిజర్వ్ అయిపోతాయి, గేట్ ఎత్తగానే మొత్తం నీళ్ళంతా వచ్చేస్తాయి అనుకునేటువంటి నార్మల్ ప్రాజెక్ట్ కాదు. ఇది జస్ట్ ఒక డైవర్షన్ కోసం కట్టింది. బుడమేరుకి ఎక్కువగా వరదలు వచ్చి విజయవాడను ముంచేస్తున్న నేపథ్యంలో దాన్ని నివారించడం కోసం, దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఆ పక్కనే ఉన్నటువంటి పోలవరం కుడి కాలువకి అనుసంధానం చేస్తూ ఒక హెడ్ రెగ్యులేటరీ కట్టారనమాట. అంటే ఒక 8,500,000 చిల్లర క్యూసిక్కుల నీళ్ళని అటు పంపిస్తారు, మొత్తం ఇటే రాకుండా. మొత్తం ఆపే పరిస్థితి లేదు. మొత్తం ఆపారనుకోండి, గేట్లు బంద్ చేసి ఎలా? సాధ్యం కాదు కదా. ఇదేం డ్యామ్ కాదు కదా, ఇదేం బ్యారేజ్ కాదు కదా. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మరి కుల్లేరు ఏమైపోవాలి? లాజిక్. సో దీని ద్వారా, ఈ గేట్లతో మూసేయటం ద్వారా నీళ్లు ఆగిపోతాయి, నీటి ప్రవాహం ఆగిపోతుంది అనుకుంటే పిచ్చితనం అవుతుంది. ఇది జస్ట్ రెగ్యులేట్ చేస్తుందంతే. కొంత నీరు అటు, కొంత నీరు ఇటు అన్నట్టుగా వచ్చే వరదని డైవర్ట్ చేస్తుంది అంతే తప్ప పూర్తిగా గేట్లు దించేసి ఆపటం అనేది కుదరదు. ఇది డ్యామ్ కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది. అక్కడ వెలగలేరు దగ్గర కట్టింది జస్ట్ అక్విడేట్ అనుకోవచ్చు, లేదంటే హెడ్ రెగ్యులేటరీ అనుకోవచ్చు, అంతవరకే. అదేం డ్యామ్ కాదు. గేట్లు దించగానే మొత్తం నీళ్ళు ఆగిపోయి అంత సేఫ్గా ఉండటానికి జస్ట్ నీటిని అటు ఇటు రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ 3 అంశాలు తెలుసుకున్నాం కదా. మరి మొన్న ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యథావిధిగా కృష్ణలో పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఉంది. 11.5 లక్షల క్యూసెక్ల వరకు వరద ప్రవాహం వచ్చింది. ఆ సందర్భంలోనే బయట వర్షాల వల్ల అయితేనేంటి, మరో కారణాల వల్ల అయితే పెద్ద ఎత్తున విపరీతంగా వర్షం కురిసింది కాబట్టి, తెలంగాణ నుంచి కొంత నీరు కూడా యాడ్ అయింది కాబట్టి బుడమేరుకు కూడా పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వచ్చింది. ఆ వచ్చే నీటి ప్రవాహం అనేది ఈసారి పెద్ద ఎత్తునుంది. అసలు బుడమేరు సామర్థ్యమే 15,000 క్యూసిక్కులు. 15,000 క్యూసిక్కులు దాటిందంటే ఒక్క క్యూసిక్ ఎక్కువైనా సరే మొత్తం మునిగిపోవాల్సిందే. అలాంటిది 15,000 క్యూసిక్కుల సామర్థ్యం ఉన్నటువంటి బుడమేరుకి ఒకేసారి 45,000 క్యూసిక్కుల వరద వచ్చింది. వాళ్ళ భాషలో చెప్పాలంటే అనిల్ కుమార్ లాగా దబారా గిన్నె అందుట్లో నీళ్లు తొనుకుతాయి బెనుకుతాయని చెప్పేసి అన్నాడు కదా. వాళ్ళ భాషలో చెప్పాలంటే జస్ట్ ఒక బకెట్ నీళ్లు పట్టేటటువంటి పిల్ల కాలువలో ఒకేసారి ట్యాంకర్ నీరు వచ్చి పడింది అనుకోండి, ఏమైపోద్ది? కాలువే రూపురేఖలు లేకుండా పోద్ది, చుట్టుపక్కలంతా మునిగిపోద్ది. మొన్న జరిగింది కూడా అదే. జస్ట్ 15,000 క్యూసిక్కులు ఉన్నటువంటి ఆ బుడమేరుకి ఒకేసారి 45,000 క్యూసిక్కుల వరద వచ్చింది. కాబట్టి విజయవాడ మునిగిపోయింది. అజిత్ సింగ్ నగర్ కానివ్వండి, నందమూరి నగర్ కానివ్వండి, పాయకాపురం కానివ్వండి, నున్న కానివ్వండి, ఇదంతా భవానీపురం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు మునిగిపోయాయంటే ఇదే కారణం. వాటి గుండానే ప్రవహిస్తోంది కదా. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, హెడ్ రెగ్యులేటర్లో గేట్లు నిలిపేస్తే దించేస్తే బుడమేరుకు వరద వచ్చేది కాదు కదా అంటారు. పక్కన దీన్ని పోలవరం కుడికాలకు కలిపారు కదా, దాని సామర్థ్యం ఎంతో తెలుసా? దీనికన్నా ఇంకా తక్కువ. అది జస్ట్ 8,500 క్యూసిక్కులే. ఆల్రెడీ కృష్ణలో నీరుంది. ఈ 8,500 క్యూసిక్కులు అటు డైవర్ట్ చేసినా కానీ డైవర్ట్ అవ్వని పరిస్థితి, ఎందుకంటే వెనక్కి తంతుంటుంది. ఇదంతా పోయి కృష్ణలో పవిత్ర సంగమం దగ్గర కలుస్తుంటుంది అనమాట. ఈ బుడమేరులో కొంత నీరు, పూర్తిగా కాదు, కొంత నీరు అనేది ఈ యొక్క పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాలో పవిత్ర సంగమం దగ్గర కలుస్తుంటుంది. మరి ఇక్కడ కృష్ణానదిలోనే విపరీతంగా రికార్డు స్థాయిలో ఫ్లో మెయింటైన్ అవుతుంటే మరి ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చి కలుస్తుంది? కలిసే అవకాశం లేదు, ఇంకా వెనక్కి తంతుంది.
కాబట్టి యథావిధిగా గేట్లు ఓపెన్ చేసి పెట్టారు. గేట్లు ఓపెన్ చేసినా చేయకపోయినా సరే అక్కడ పెద్దగా తేడా ఏం ఉండదన్నమాట. ఎందుకంటే ఈ నీరు ఎలాగో అటు బాదు, ఇటే వస్తుంది. గేట్లు ఓపెన్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? జస్ట్ 10 అంటే 10 నిమిషాల్లోనే ఆ హెడ్ రెగ్యులేటర్తో సహా మొత్తం సమస్తం తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. 10 నిమిషాల కన్నా 1 నిమిషం కూడా ఎక్కువ పట్టదు. ఏదో గేట్లు ముయ్యాలి జస్ట్ 10 నిమిషాల్లో మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అదేమి డ్యామ్ కాదు, ప్రాజెక్ట్ కాదు, గేట్లు మూసేసి ఉంచుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఇది మూసేసి ఇదంతా అటు డైవర్ట్ చేయొచ్చు కదా అంటాడు. ఎలా డైవర్ట్ చేస్తారు? దాని సామర్థ్యం బోర్డు 8,500,000 క్యూసిక్లే, అయినా సరే వెళ్ళదు. కృష్ణలో ఆల్రెడీ నీరుంది. వీళ్ళు పంపిద్దామని ట్రై చేసినా సరే వెనక్కి తంతుంది. ఇంకా మూర్ఖంగా ఏదైనా ప్రయత్నం చేస్తే పక్కనున్న ఎన్టీపీసీ అది కూడా మునిగిపోతుంది. ఎన్టీపీసీ కనుక మునిగిపోయిందంటే, అది నాశనమైందంటే అసలు ఆంధ్రప్రదేశ్కే కరెంట్ ఉండదు. మెయిన్ పవర్ జనరేట్ చేసేటటువంటి కేంద్రం అదే. సో ఈ మాత్రం కూడా తెలియకుండా వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తేశారు. అందువల్లే మొత్తం ఇటే వచ్చేసింది. ఇటెందుకు రావాలి? అటు పంపించవచ్చుగా. అటు పంపించే అవకాశం లేదు. అసలు ఆ డిజైనే తప్పంటారు. గ్రావిటీ ద్వారా వెళ్ళేటటువంటి అవకాశం, ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆ ఫ్లో కరెక్ట్గా ఉండదు కాబట్టి గ్రావిటీ ద్వారా ఎక్కాలంటే కొంచెం అప్ ఎక్కినట్టుగా ఉంటుంది. అందుకనే కృష్ణానదిలో 92 మీటర్ల కన్నా దిగువన వరద ఉంటేనే, నీటి స్థాయి ఉంటేనే ఇటు నుంచి బుడమేరుకు నుంచి వచ్చేటటువంటి నీటిని కొంతవరకు అటు డైవర్ట్ చేయొచ్చు. అంతకన్నా కొంచెం పెరిగిందంటే దాన్ని పంపించడం అసాధ్యం. ఎందుకంటే వెనక్కి ముందుకు తోసే కొద్దీ వెనక్కి తన్నేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా గేట్లు ఎత్తారు, అది ఎత్తారు, ఇది ఎత్తారు. గేట్లు ఎత్తాలి, ఎత్తకపోతే 10 నిమిషాల్లో మొత్తం కొట్టుకుపోతాయి. ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా ఎవరు కట్టారు, ఏ ప్రవాహం ఎట్నుంచి ఏ దిశగా వస్తుంది, దేనికి ఎక్కడ లింక్ ఉందని చెప్పేసి. మరి ఇందులో చంద్రబాబు నివాసం కాపాడే ప్రయత్నం ఎక్కడ? బుడమేరుకి 45,000 క్యూసిక్లే, పక్కనే కృష్ణలో 11 లక్షల క్యూసిక్లు ఉంది. బోర్డు దీనివల్ల దానికి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? అసలు దానికి దీనికి ఎక్కడ లింక్ ఉందా? లేదు కదా. అయినా సరే మాట్లాడుతుంటారు. ఈ కిందిట్లో మరొక కొసమేర్పు ఏంటంటే, విజయవాడ వాసులు మేం కట్టిన రిటైనింగ్ వాల్ చూసి సంతోషపడుతున్నారు. ఎలా? 2019లోనే మీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని ఇద్దరు ఆ రిటైనింగ్ వాల్ మీద నించొని, ఏది ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే, అప్పుడు వరద వస్తే దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇది ఏకంగా కొడాలి నాని తన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో కూడా పెట్టుకున్నాడు. అంటే అప్పటికే దాదాపుగా పూర్తయిపోయింది. సో మీ హయాంలో 3rd ఫేజ్ మిగిలిన కొంతను పూర్తి చేసేస్తారు. మొత్తం క్రెడిట్ గేమే. ఎలా? సో ఈ వీడియోలో బుడమేరు అంటే ఏంటి, అదేవిధంగా చంద్రబాబు నివాసం ఎక్కడుంది, దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా, దాని నుంచి దీనికి ఏమైనా వాటర్ వస్తుందా, వస్తే ఏ రకంగా వస్తుందా అన్న సామర్థ్యం అంతా ఇవన్నీ క్లియర్గా గ్రాఫికల్ ప్రజెంటేషన్ రూపంలో నేను చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా దీని మీద డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి. వాటి మీద కూడా మరొక వీడియో చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇక ఈ మెయిన్ సబ్జెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.